అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి వెళ్ళినటువంటి కేటీఆర్ విచారణకి వెళ్లే ముందు చిన్నపాటి హై డ్రామా క్రియేట్ చేసి వెళ్ళారు. వాళ్ళ సతీమణి ఆయనకు వేర తిలకం దిద్ది పంపించారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్కి అనుకూలంగా, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే కేటీఆర్ సహజంగానే మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఛాలెంజ్లు విసిరి పోలీసును విమర్శిస్తూ విచారణకు వెళ్ళారు. సహజంగా దీంట్లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఒకసారి పక్కన పెట్టేస్తే, మన సాంప్రదాయాల ప్రకారం వేర తిలకం ఎవరికి చెప్తారు? ఏదైనా యుద్ధానికి వెళుతున్నప్పుడు, లేదు ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక పాదయాత్ర లేదా ఇంకొక యాత్ర, ఏదైనా రోడ్ షో లాంటిది చేస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు వెళుతున్నటువంటి వ్యక్తికి వేర తిలకం దిద్ది పంపిస్తారు విజయంతో రమ్మని. కానీ కేటీఆర్ వెళుతుంది విచారణకి, అందులోనూ ఫోన్ ట్యాపింగ్ కేసులు. అందులోనూ కేటీఆర్ మీద ఉన్న ఆరోపణలు చాలా పెద్దవి. సినిమా సెలబ్రిటీల ఫోన్ కూడా ట్యాప్ చేయించాడని, మహిళల ఫోన్ కూడా ట్యాప్ చేయించాడని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సరే నిజమేంటి అన్నది సిట్టే తేల్చాలి, మనం చెప్పడానికి లేదు. కానీ ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. చివరికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని, ఇలాంటి రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో ఆ కేసులో విచారణకు వెళుతున్నటువంటి కేటీఆర్కి వేర తిలకం దిద్దటం అనేటువంటిది కొంత అతిశయోక్తిగా కనపడుతూ ఉంది. అతను వెళుతుంది విచారణకి, యుద్ధానికి కాదు. అతను సమాధానం చెప్పాలి, చేయకపోతే చేయలేదని చెప్పాలి, చేస్తే ఎందుకు చేశామని చెప్పాలి. సరే, ఇక్కడ ఇవన్నీ నిరూపితం అవుతాయి అంటే మన ప్రజాస్వామ్యంలో కొన్ని కేసులు నిరూపితం కావు. అందులో పెద్దవాళ్ళ కేసులు అంత ఈజీగా తేలవు. ఏదో ఒక రాజీ పడిపోతూ ఉంటాయి. అందరికీ తెలిసిన మాట వాస్తవమే కదా. సరే, ఇది తేలిద్దా లేదా పక్కన పెడితే, కొంత వేర తిలకం దిద్ది కేటీఆర్ని పంపించడం మాత్రం కొంత అతిశయోక్తిగా కనపడతా ఉంది. సో ఈ వేర తిలకం, ఈ కార్యకర్తల హంగామా, ఇది మీకు ఎలా అనిపిస్తుంది అనేటువంటిది. రెండోది, కేటీఆర్ కూడా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పట్లే, చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది అధికారులు చేసి ఉంటారని చెప్తున్నారు. అధికారులు చేశారంటే ప్రభుత్వాన్ని తెలియకుండా చేస్తారా? ప్రభుత్వ ఆమోదం లేకుండా చేస్తారా? చేయరుగా. మరి రోజు ప్రభుత్వంలో సీఎం కేసీఆర్, డిఫాక్టో సీఎం కేటీఆర్, కీలకంగా ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి హరీష్ రావు. వీళ్ళకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయా? అందులో హరీష్ రావు తెలియదన్నా కొంచెం నమ్మడానికి అవకాశం ఉంటుంది. కేటీఆర్ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిద్దా? జరగడానికి అవకాశం లేదు. సో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. కానీ ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇలాంటి కేసుకు వెళ్ళేటప్పుడు వేరే తిలకం దిద్దడం ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.